హాయ్ వ్యూవర్స్! మీరు చూస్తున్నది జీఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. మీరు ఎక్సెల్‌లో డేటా సమ్మరైజేషన్‌కి ఇప్పటికి మీరు పివట్ టేబుల్స్ యూజ్ చేస్తున్నట్లయితే, ఈ వీడియో వెంటనే చూడండి. మీరు ఈ ఫార్ములా ద్వారా గూడా ఈ డేటాను క్విక్‌గా సమ్మరైజ్ చేయొచ్చు. అదెలాగో చూద్దాం. చూడండి, మనకు గ్రూప్ బై ఫంక్షన్ ఉందండి ఎక్సెల్‌లో. సింటాక్స్ చూడండి. రో ఫీల్డ్స్, వాల్యూస్ సమ్ ఫంక్షన్ అండి. చూడండి, రో ఫీల్డ్స్ వచ్చేసి మీరు ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. కామా వాల్యూస్ వచ్చేసి మన సేల్స్ వాల్యూస్ మొత్తం తీసుకోండి రేంజ్. చూడండి, మనకు ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి సమ్ తీసుకోండి. సమ్. ఎందుకంటే మనకు సమ్ కావాలి కదండీ. అంటే ప్రోడక్ట్ వైస్ టోటల్ సేల్స్ కావాలి కాబట్టి నేను సమ్ తీసుకుంటున్నాను. మీరు ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, మనకు ప్రోడక్ట్ వైస్ టోటల్ సేల్స్ వచ్చాయి. అంటే ప్రోడక్ట్ వైస్ సేల్స్ వచ్చాయి. ఓవరాల్‌గా టోటల్ సేల్స్ వచ్చినాయి. ఈ విధంగా మీరు గ్రూప్ బై ఫార్ములా ద్వారా ఈజీగా మీరు డేటాను క్విక్‌గా సమ్మరైజ్ చేయొచ్చండి. సో, ఫర్ మోర్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ. బై బై.